పాటతో వినేందుకు కొంచెం ముందుకు నాకు కొంచెం వెంకాయ చేయి కొంచెం వెంకాలి రెడీ సార్ నా చేయి కొంచెం మీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు యూత్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆశల తేజస్విని బీరప్ప ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఈరోజు అన్నగారి అభిమానంతోనే ఈరోజు రక్తదాన శిబిరం చేయడం జరిగింది. అదేవిధంగా అన్నగారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈరోజు వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్నగారి అభిమాన నాయకులు కూడా చాలామంది ఈ ప్రోగ్రాంకి విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న ఒక సామాన్య కార్యకర్తగా ఉండి ఈరోజు ఒక మేడ్చల్ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా బోర్గోల్ మున్సిపాల్లో 2 కార్పొరేటర్లను గెలిపించుకొని ఈరోజు డిప్యూటీ మేయర్ కూడా కావడం జరిగింది. వారు ఇంకా అంచెలంచెలుగా ఇదే విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ప్రజలకు కూడా అందుబాటులో ఉండి ఎల్లవేళలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అన్నగారు ఎంతో మాకు యువతకు ఆదర్శంగా నిలిచి మాకు మంచి అందరికీ కూడా కలుపుకొని పోయి ఈరోజు మేడ్చల్ అసెంబ్లీలోనే ఒక క్రియాశీలక లీడర్గా ఉన్నందుకు కూడా వారికి కూడా వారు ఎంతోగానో మాలాంటి యువతకు ప్రోత్సహిస్తూ ఎంతోమందిని యువతకు ఈరోజు నాకు కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా రావడానికి కారణం కూడా కొత్త కిషోర్ అన్న గారే. దానివల్ల మేము కూడా చాలా సంతోషిస్తాం. అలాంటి యువత ఎంతోమంది అన్నగారిని ఆదర్శంగా తీసుకొని చాలామంది ఈరోజు యువత ముందుకు రావడం జరుగుతుంది. రాజకీయాలలో మనము ఎన్నో అవతలుపులు ఏర్పడిన టీఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా మేము అన్నగారి ఆధ్వర్యంలో 2 కార్పొరేటర్లు గెలిపించుకొని ఈరోజు డిప్యూటీ మేయర్ కూడా కావడం జరిగింది. ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలకి మమ్మల్ని అడ్డంకులు ఏర్పడినా కానీ మేము దేనికి భయపడకుండా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఈరోజు ప్రభుత్వాన్ని కూడా అధికారంలో తీసుకొచ్చి మేము ఎంతో ఉన్నాము. ఎవరికి భయపడకుండా ఎక్కడ కూడా ఏం చేయకుండా అన్న వెంటే మేము ఉన్నాము. అభిమానులు అందరం కూడా ఇంకా ముందు కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసి ముందుకు పోవాలని అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఎల్లవేళలో ఉంటూ అందరితో కలుపుకొల్పుకుంటూ సీనియర్ జూనియర్ అని లేకుండా ఎంతో కృషి చేస్తున్న కిషోర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే కార్యక్రమాలు ఇంకా కూడా మేము ముందు ఇంకా చాలా కొనసాగిస్తామని ఇంకా ఇదే కాకుండా మేము మామూలుగా పేదలకు కూడా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కూడా ఇంతకుముందు చేయడం జరిగింది. పిల్లలకు కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు అన్న అభిమానంతో చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.